హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. 8 కోట్ల ఖర్చుతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్. డియర్ స్టూడెంట్స్ సందడి మొదలు. కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో 100 crores. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సమరాన్ని. పోలింగ్ తేదీ మే 13 సోమవారం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? బాధ్యత గల పౌరులుగా ఓటేద్దాం. దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుదాం. రండి, అందరం ఓటేద్దాం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. 8 కోట్ల ఖర్చుతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్. కార్తికేయ 2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు స్వయంభూతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాది భారత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్, నభ నటేష్ కథానాయకులు. ప్రస్తుతం ఈ సినిమా కోసం 8 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం 2 భారీ సెట్లను సిద్ధం చేశారు. అందులోనే నిఖిల్తో పాటు 700 మంది జూనియర్ ఆర్టిస్టులు వియత్నాం ఫైటర్లపై యుద్ధ నేపథ్య సన్నివేశాలని రూపొందిస్తున్నారు. డియర్ స్టూడెంట్స్ సందడి మొదలు. ఇటీవలే డియర్ స్టూడెంట్స్ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె నివిన్ పౌలి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ఇది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నయన్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. ఈ చిత్రం కాలేజీ విద్యార్థుల చుట్టూ తిరిగే కథనంతో ఎంతో వినోదాత్మకంగా రూపొందుతున్నట్లు కొన్ని రోజుల క్రితం విడుదలైన గ్లిమ్స్ స్పష్టం చేసింది. నివిన్, నయన కలయికలో 2019లో వచ్చిన లవ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్ని అలరించింది. డియర్ స్టూడెంట్స్లో నయనతార టీచర్గా కనిపించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో 100 crores. రాహుల్, చేతన్, ఎమి, సాక్షి చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 100 crores. విరాట్ చక్రవర్తి దర్శకుడు. దివిజ కార్తిక్, సాయి కార్తిక్ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. వీరశంకర్, మల్లిక్ రామ్, హర్షిత్ రెడ్డి, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత సాయి కార్తిక్ మాట్లాడుతూ 2016లో యథార్థ సంఘటనలతో రూపొందిన చిత్రం ఇది. సినిమాని చూసిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకుంటున్నారన్నారు. కన్నడ నటుడు చేతన్ తెలుగులో పరిచయం అవుతున్న చిత్రం ఇది. కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు విరాట్ చక్రవర్తి. సంగీత దర్శకుడిగా విజయాలను అందుకున్న సాయి కార్తిక్ ఈ చిత్రంతో నిర్మాతగాను మంచి ఫలితాలను సొంతం చేసుకుంటాడని ఆశిస్తున్నామన్నారు అతిథులు. కథానాయకుడు మాట్లాడుతూ, సాయి కార్తిక్తో నాకు 15 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.